ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నూన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. నేనైతే సప్త శనివారాల పూజ అనేది రెండవ వారం అయితే పూజ చాలా సంపూర్ణంగా చేసుకున్నానండి. ఇగోండి ఇక్కడ సాయంత్రం అయితే పూజ చేసుకున్నాను. మీ అందరికీ నిన్ననే చెప్పాను కదా, వరలక్ష్మి వ్రతం పూజ అనేది నేను మొన్న శుక్రవారం చేసుకున్నాను. మీ అందరికీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో మీకు చెప్పాను కదా. నెక్స్ట్ డే శనివారం చేయలేను, ఎందుకంటే అమ్మవారికి శనివారం మళ్ళీ పంచ ఉపచారాలతో పూజ చేసి అమ్మవారికి కదిపిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూజ చేసి చెయ్యాలంటే మార్నింగ్ నా వల్ల కుదరట్లేదు అని మా పంతులు బాబుకి అయితే అడిగాను. అతను ఏమన్నారంటే, అమ్మ స్వామివారికి అన్నీ తెలుసు, మార్నింగ్ అమ్మవారికి చక్కగా కదిపేయండి, కదిపేసి ఒంటిపూట భోజనం చేసేసి సాయంత్రం చక్కగా చేసుకో తల్లి అని అతను చెప్పారండి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెప్పినట్టుగా చెప్పారు. నాకు అలా ఫీలింగ్ వచ్చిందనమాట. ఏమీ పర్వాలేదు, ఎటువంటి టెన్షన్ పడకమ్మా, నీకు వీలు లేకే కదా చేయలేదు, వీలుంటే చేసుందో కదా అని కూడా చెప్పారండి. అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. అందుకే చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు, అక్క వరలక్ష్మి వ్రతం పూజ అనేది మేము మార్నింగ్ చేసుకుంటున్నాం అక్క, మళ్ళీ నెక్స్ట్ డే అమ్మవారికి కదపాలి, మళ్ళీ నెక్స్ట్ డే శనివారం కదా స్వామివారికి పూజ చేయాలనుకుంటున్నాము అని చెప్తున్నారు. మీకు హెల్పింగ్ ఉంటే ఎవరైనా హెల్పింగ్ ఉంటే మార్నింగ్ చేయడానికే ట్రై చేయండి ఫ్రెండ్స్. హెల్పింగ్ లేక చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు చక్కగా స్వామివారికి ఒక దండం పెట్టి సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఆ రోజు ఒక్కరోజే కదా మనకి బిజీగా ఉంటుంది, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు నెక్స్ట్ డే అవన్నీ మనము పీయటం అన్నీ కదపాలి. మీ అందరికీ చెప్తున్నాను, కుదిరిన వాళ్ళకైతే మార్నింగే చేసుకోండి, కుదిరిన వాళ్ళు మాత్రము సాయంత్రం చేసుకోండి. స్వామివారికి అన్నీ తెలుసు, ఓకేనా. ముడుపు కూడా శ్రవణ నక్షత్రం వస్తుంది, చక్కగా ముడుపు కూడా కట్టేసుకోండి. శనివారం 9వ తారీఖున ఇది మాత్రం అస్సలు విడిచిపెట్టొద్దండి. ఎవరైనా చాలామంది సిస్టర్స్ అయితే నాకు అడుగుతున్నారు, అక్క ముడుపు మేము మర్చిపోయాం అక్క, కట్టలేకపోయామంటే ఏమీ పర్వాలేదు, ఏ శనివారం అయినా ముడుపు కట్టుకోవచ్చు, ఏమీ పర్వాలేదు, భగవంతుడికి అంతా తెలుసు, ఓకేనా. ఇదొక్కటి మీరు గమనించండి. ప్రతి వారం ముడుపు కట్టిన ముడుపు స్వామివారి పాదాల దగ్గర పెట్టి చక్కగా పూజ చేయాలి, 7 వారాలు కూడా, ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. పిండి దీపాలు చక్కగా 7 పిండి దీపాలు పెట్టుకున్నాను. దానిలో నేను 2 ఒత్తులే వేస్తానండి. ఆ తర్వాత మధ్యలో 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా తయారు చేసి వేస్తానన్నమాట. ఒక్కొక్క ఒత్తులో 7 ఒత్తులు వెయ్యనండి నేను, ఎందుకంటే చాలా పొగ వచ్చేసి చాలా మంటలాగా అయిపోతుందనమాట. ఇది ఒక్కటి మీరు గమనించండి. చాలామంది చెప్తున్నారు ఒక్కొక్క పిండి దీపాల్లో 7 ఒత్తులు వెయ్యండి అని. అది ఎంత మంట వస్తుందో తెలుసా అండి, చాలా అక్కడ ఎంత వేడి పడుతుందో. అలా చెయ్యొద్దు, స్వామివారికి అంతా తెలుసు. ఒక ప్రమిదిలో 7 ఒత్తులు వేసి చక్కగా నలిపి వెయ్యండి. లేదంటే 7 ప్రమిదలు చేస్తున్నాం కదా, 7 ఒత్తుల లెక్కే మనకు వస్తుంది కదా, అందుకోసం 2 ఒత్తులు అయితే కలిపి వేయండి. నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. 7 ఒత్తులు వేస్తే కొంతమంది చాలామంది చెప్తున్నారనమాట, ఒక్కొక్క ప్రమిదిలో 7 ఒత్తులు వేయండి అని. అలాగేమీ లేదండి, ఎందుకంటే చాలా పొగొచ్చి చాలా మంటలాగా అయిపోతుంది. అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే, స్వామివారికి విగ్రహం అక్క మా దగ్గర లేదు, ఏం చెయ్యాలక్క అంటున్నారు. విగ్రహం లేకపోయినా ఏమీ పర్వాలేదు, పటం పెట్టుకోండి. పటం దగ్గర చిన్న అమ్మవారి ఫోటో ఉన్నా సరే తప్పకుండా పెట్టండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు అయ్యవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఇద్దరికి పూజ చేయాలన్నమాట. ఇక్కడ మనం గోవిందనామాలు చదువుకోవాలి, అష్టోత్తరాలు చదువుకోవాలి, అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి, లేదంటే పద్మావతి అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి. మీ వీలుని బట్టి చదువుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఈ స్టోరీలు అంటే 3 స్టోరీలు ఉంటాయి. ఆ 3 స్టోరీలు చక్కగా చదువుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. గోవిందనామాలు చదువుకోండి, పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఇంకొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క శనీశ్వరుడికి నువ్వులుండలు పెడతాం కదా వెంకటేశ్వర స్వామి, అది సప్త శనివార వ్రతంలో, ఆ నువ్వులుండలు మేము తినమక్క అని అంటున్నారు. అసలు ఆ పని అస్సలు చేయొద్దు, ప్రసాదం స్వీకరించాలి. మనకి వెంకటేశ్వర స్వామికి స్వయంగా శనీశ్వరుడు అడిగాడంట, స్వామి సకల దేవతలకి పూజిస్తారు, శనిగ్రహాల్లో 7 వాడును, నువ్వు 7 కొండల మీద ఉంటావు, నన్ను ఎందుకు స్వామి పూజించరు అని ఒకసారి వెంకటేశ్వర స్వామికి అడిగారంట. వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పారు, సప్త శనివార వ్రతంలో ఎవరైతే నీకు తణుచుకొని ఈ పూజ చేస్తారో వాళ్ళకి సమాప్త భోగాలు నేను కల్పిస్తాను అని చెప్పారు.
అలాగే మనకి ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా సరే ఒక్కసారి సప్త శనివారాలు పూజ చేసేటప్పుడు ముందుగా గణేష్ పూజ చేసిన తర్వాత స్వామివారికి 16 ఉపచారాలతో పూజ చేసిన తర్వాత ముందుగా మనము శనీశ్వరుడికి మాత్రం తప్పకుండా తలుచుకోండి. ఎందుకంటే మనము ఈ సప్త శనివారాలు ఒక్క వెంకటేశ్వర స్వామికే కాదండి, మనలో ఉండే గ్రహ దోషాలు అలాగే ఏలినాటి శని, అర్ధనాటి శని ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ పోగొట్టాలంటే శనీశ్వరుడు ఒక్కటేనండి. అందుకోసం శనీశ్వరుడికి ఒక్కసారి తలుచుకోండి, చాలా శీఘ్రంగా అతను మనకి శని దోషాలు అనేవి పోగొడతాడనమాట. ఇది ఒక్కటి మర్చిపోవద్దు ఫ్రెండ్స్, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓకేనా. ఆ తర్వాత చక్కగా స్వామివారికి పానకం, వడపప్పు, ఆ పళ్ళు అన్నీ సమర్పించాను, కొబ్బరికాయ కూడా సమర్పించానండి. ఇక్కడ ఒక్క విషయము, అన్నీ సమర్పించాను కానీ నువ్వులు ఉండలు చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. అలాగే నైవేద్యం కూడా చేయడానికి నాకు అసలు ఓపిక లేదు ఫ్రెండ్స్. స్వామివారికి దండం పెట్టించుకున్నాను. ఏది మర్చిపోయినా సరే మీ అందరికీ పదే పదే చెప్తున్నాను, అయ్యో మర్చిపోయానని మీరు పూజలో దృష్టి పెట్టకుండా మర్చిపోయాననే దృష్టి మీరు తీసేసి మనస్తృప్తిగా స్వామివారికి క్షమాపణ చెప్పండి. నాయన నాకు గుర్తులేదు నాయన, ప్రసాదం వేయలేకపోయాను, మర్చిపోయానని ఒక నమస్కారం చేసుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజించండి. స్వామివారే స్వయంగా చెప్పారనమాట, ఈ కలియుగంలో నన్ను ఎవరైతే తలుసుకుంటారో వాళ్ళకి అభయహస్తంగా నేను ఉంటాను, వాళ్ళకి నేను ఎప్పుడు కూడా తోడు ఉంటానని చెప్పారు, ఓకేనా. ఇదండి సెకండ్ వీక్ అయితే సంపూర్ణంగా పూజ చేసుకున్నాను. వీడియో